Yeah, good morning. Today we will discuss about data interpretation, right? One of the most important topic in competitive exams, bank exams కానీ ఏదన్నా కానీ data interpretation is very important. డేటా ఇంటర్ప్రిటేషన్ అంత కష్టమైంది ఏం కాదు. ద ఓన్లీ థింగ్ మన డేటా ఇంటర్ప్రిటేషన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ సింప్లిఫికేషన్లో క్లారిటీ ఉండాలి, యావరేజెస్ తెలియాలి అండ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ తెలియాలి, రేషియోస్ తెలియాలి. సో ఈ మూడు తెలిస్తే కనుక డేటా ఇంటర్ప్రిటేషన్ ఇస్ వెరీ సింపుల్. డేటా ఇంటర్ప్రిటేషన్లో వాడు ఏం చేస్తాడంటే ఒక డేటా ఇస్తాడు, దాన్ని అనలైజ్ చేసి వాడు అడిగిన క్వశ్చన్కి మనం సాల్వ్ చేస్తాం. ఎవ్రీథింగ్ మనకి డేటాకి సంబంధించి ఎవ్రీథింగ్ కూడా ఆ డేటాలో ఉంటుంది. మనకు ఆ సొల్యూషన్ సింప్లిఫికేషన్ వాడు అడిగిన క్వశ్చన్కి సాల్వ్ చేయాలంటే ఎవ్రీథింగ్ డేటా అంతా కూడా వాడు ఇచ్చిన డేటాలో దొరికేస్తుంది మనకి. ద ఓన్లీ థింగ్ మనం ఏం చేయాలంటే ఆ డేటాను యూజ్ చేసుకుని వాడు ఏం అడిగాడు దానికి కావాల్సిన డేటాని సింప్లిఫై చేసి ఆన్సర్ ఇవ్వాలి. సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో జనరల్ డిస్కస్ అబౌట్ 4 things. అంటే డేటాని ఎలా ఇస్తాడు అంటే ట్యాబ్లర్ ఫామ్లో ఇస్తాడు, లేదంటే పై డయాగ్రామ్ పై చార్ట్లో ఇస్తాడు, లేదంటే బార్ చార్ట్లో ఇస్తాడు, లేదంటే లైన్ గ్రాఫ్లో ఇస్తాడు. 99% పై డయాగ్రామ్స్, బార్ చార్ట్స్ అండ్ టేబుల్ ఫామ్. లైన్ గ్రాఫ్ చాలా తక్కువ ఇస్తాడు, రైట్? సో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో ఒక డేటా ఇచ్చాడంటే అట్లీస్ట్ వాడు ఏం చేస్తాడంటే 5 questions అడుగుతాడు. ఆ డేటాకి సంబంధించి 5 questions అడుగుతాడు. సో ఆ డేటా ఇంటర్ప్రిటేషన్లో జనరల్లీ విల్ డిస్కస్ అబౌట్ 4 things. ద ఫస్ట్ వన్ ఈజ్ ట్యాబ్లర్ ఫామ్. ట్యాబ్లర్ ఫామ్ అంటే డేటా అంతా కూడా టేబుల్లో ఇన్సర్ట్ చేసి మనకి డేటా ఇస్తాడు, ఆ డేటాను మనం అనలైజ్ చేయాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, డోంట్ గో విత్ ద బిగ్ థింగ్స్. ట్యాబ్లర్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది అండ్ విల్ కన్సిడర్ మనం ఏం చేద్దాం అంటే క్లాస్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో విల్ టేక్ ఓన్లీ 3 things. మనం ఏం చేసుకుంటామంటే విల్ గో విత్ 7th class, 8th class అండ్ 9th class ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. డన్. సో ఇప్పుడు ఏమంటాడంటే 7th classలో వీ హ్యావ్ 25 boys అండ్ విల్ గో విత్ 30 girls. డన్. 30 girls. అండ్ 8th classలో 40 boys అండ్ 20 girls అండ్ 9th classలో విల్ గో విత్ 50 boys అండ్ 50 girls అనుకుందాం. అంటే డేటా ఏం చేస్తాడంటే ఇలా ట్యాబ్లర్ ఫామ్లో ఇస్తాడేమో. ఇలా ట్యాబ్లర్ ఫామ్లో ఇచ్చి వాడేమంటాడంటే ద క్వశ్చన్ దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 7th టోటల్ స్టూడెంట్స్ వాట్ ఇట్ మీన్స్ 7th classలో టోటల్గా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. లేదంటే సెకండ్ క్వశ్చన్ ఏం అడగచ్చు, రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ 9th class. అంటే బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఎంత ఉంది 9th classలో. లేదంటే థర్డ్, యావరేజ్ బాయ్స్ ఇన్ 7th, 8th అండ్ 9th, రైట్? అంటే 7th, 8th, 9thలో యావరేజ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు. అండ్ ద ఫోర్త్ వన్ విల్ గో విత్ average ratio between boys and girls, between total boys and girls, and the fifth one is total number of students. అంటే దీనికి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి వాడు టేబుల్ ఇచ్చాడు, టేబుల్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి క్వశ్చన్లు అడుగుతాడు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అనలైజ్ చేయాలంటే టోటల్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 7th classలో స్టూడెంట్స్ వచ్చి ఎంతమంది ఉన్నారు. లేదంటే వాడేం అడిగాడు, రేషియో బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద 9th class అన్నాడు. సో ఏదైనా కానీ వీడు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇందులో ఉంటుంది. కాకపోతే మనం ఏం చేయాలంటే సింప్లిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాను, 7th టోటల్ స్టూడెంట్స్ అన్నాడు. 7th classలో టోటల్ స్టూడెంట్స్ అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ విల్ కన్సిడర్ యాజ్ ఎ స్టూడెంట్స్. సో మనకి ఎంత ఉంటుంది, ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ 55. ఎందుకంటే 25 బాయ్స్ ఉన్నారు, 30 గర్ల్స్ ఉన్నారు. టోటల్ అంటే రెండింటిని యాడ్ చేస్తే దాన్ని విల్ గెట్ 55. అంతేనా? నెక్స్ట్, రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ 9th class. 9th classలో బాయ్స్కి గర్ల్స్కి రేషియో అడిగాడు. ద రేషియో ఈజ్ 1:1. ఎందుకంటే 50 బాయ్స్ ఉన్నారు, 50 గర్ల్స్ ఉన్నారు. రేషియో తీసుకుంటే యూ విల్ గెట్ 1:1. సో ద ఆన్సర్ ఈజ్ 1:1.
మనం సాల్వ్ చేసినప్పుడు కూడా ఏం చేయాలంటే ఇందులో అడిగిన క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ని తీసుకుని సాల్వ్ చేస్తాము. అంటే ఎవ్రీథింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాయ్స్ కనుక్కొని గర్ల్స్ కనుక్కొని మొత్తం అయినా చేయకూడదు, ఎందుకంటే టైం ఫ్యాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం ఏం చేస్తామంటే వాడు ఏ క్వశ్చన్లు అడిగాడు ఆ క్వశ్చన్ తీసుకుని దాంట్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, టోటల్ స్టూడెంట్స్ అన్నాడు. సో ఈ రెండింటిని తీసుకుని సాల్వ్ చేస్తాం. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, రేషియో అన్నాడు, రెండింటిని తీసుకుని సాల్వ్ చేస్తాం. థర్డ్ ఏమన్నాడు, యావరేజ్ బాయ్స్ ఇన్ 7th, 8th, 9th. అంటే యావరేజ్గా బాయ్స్ ఎంతమంది ఉన్నారు. యావరేజ్ అంటే మనకేం తెలుసు, వాట్ విల్ కన్సిడర్ యాజ్ యావరేజ్, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అంటే ఎంత, 50, 40 and 25 అవునా. సో ఈ రెండింటిని సమ్ తీసుకుంటే ఎంత వస్తుంది మనకి, 90, 100, 115 అపాన్ ఎన్ని మనకి ఏంది ఇక్కడ సమ్ ఈజ్ 25 + 40 + 50 అంతేనా. 40 + 50 90, 90 + 20 ఈజ్ 110, 110 + 5 115 అపాన్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయంటే 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద యావరేజ్, వాట్ ఇట్ ఈస్ 115 అపాన్ 3. ఇంకేమన్నాడు, యావరేజ్ రేషియో బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే మనకు ఆల్రెడీ బాయ్స్ రేషియో వచ్చింది, దట్ ఈజ్ 115 అపాన్ 3. అండ్ గర్ల్స్ రేషియో, గర్ల్స్ యావరేజ్ కావాలంటే ఏం చేయాలి, 50 + 50 దెన్ యూ విల్ గెట్ 100 అపాన్ 3. సో ఇక్కడ దీనికి యావరేజ్ కావాలంటే 3 గెట్ క్యాన్సిల్ అండ్ వీ కెన్ గో విత్ 115. అంటే ఎన్ని టైమ్స్ పోతుంది, 23 టైమ్స్ పోతుంది. 5 ఇందులో 20 టైమ్స్ పోతుంది. సో ద రేషియో బిట్వీన్ ద యావరేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే విల్ కన్సిడర్ 23:20. సో దీని ఆన్సర్ ఎంత వస్తుందంటే 23:20. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే బాయ్స్ గర్ల్స్ టోటల్ ఈ 8th, 9th, 10th క్లాస్, 7th, 8th, 9th క్లాస్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. ఆల్రెడీ వీ నో దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 115 దట్ బాయ్స్ అండ్ 100 వచ్చి గర్ల్స్. ద టోటల్ ఈజ్ 215. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే వీ కన్సిడర్ 215. సో డేటా ఇంటర్ప్రిటేషన్లో ట్యాబులర్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది, డెఫినెట్గా ఇలానే ఉంటుంది. అంటే ఒక టేబుల్ ఇస్తాడు, ఆ టేబుల్లో ఏం చేస్తాడంటే కొంచెం డేటా ఇస్తాడు, ఆ డేటాకి సంబంధించే క్వశ్చన్లు అడుగుతాడు. ఆ డేటాకి సంబంధించి క్వశ్చన్లు అడిగాడంటే యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్. మనకి ఇది సాల్వ్ చేయాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సింప్లిఫికేషన్. సెకండ్ వన్ ఈజ్ యావరేజెస్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ రేషియోస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పర్సంటేజెస్. ఈ 4 వస్తేనే వీ కెన్ ఏబుల్ టు సాల్వ్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. డన్. సో ట్యాబులర్ ఫామ్లో డేటా అంటే ఇలా ఇస్తాడు, దీనికి సంబంధించి క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్, రైట్. దిస్ ఈజ్ కాల్డ్ ట్యాబులర్ ఫామ్. అలా కాకుండా ద నెక్స్ట్ వన్ విల్ గో విత్ పై డయాగ్రామ్. పై డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే మనకి ఇన్ఫర్మేషన్ డయాగ్రామాటిక్గా ఇస్తాడు. సో విల్ కన్సిడర్ దిస్, దాన్ని ట్యాబులర్ డేటా ఫామ్ అంటారు, దీని పై డయాగ్రామ్ అంటే ఇలా ఇస్తాడమ్మ. మనకేం తెలుసు అంటే ఒక డివైడ్ చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ విల్ డివైడ్ అబౌట్ ద స్పోర్ట్స్ అనుకుందాం. Now it is clear? No. And the next one ఇంకేమంటారు, టెన్నిస్, ఇంకా హాకీ, విల్ గో విత్ అదర్వైజ్ చెస్. వాడు ఏమంటాడంటే ఒక పై డయాగ్రామ్ ఇస్తాడు, పై డయాగ్రామ్లో వాడు ఏం చేస్తాడంటే డివైడ్ చేస్తాడమ్మా. మనకి ఇప్పుడు టోటల్ వాడు ఎన్ని స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాడంటే 5 స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ద ఫస్ట్ వన్ ఈజ్ క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, చెస్ అండ్ హాకీ. వీటి గురించి డిస్కస్ చేస్తున్నాడు. వాడేమంటాడంటే టోటల్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గో విత్ 20% ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లేస్ క్రికెట్ అండ్ 15% ప్లేస్ ఫుట్బాల్ అండ్ 10% ప్లేస్ టెన్నిస్, 20, 30, 45 and 25% place hockey and 30% place chess. Then 25,
and 15 and 40, 50, yeah. వాడు ఏమంటాడంటే ఒక స్కూల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకుందాం. స్కూల్లో స్టూడెంట్స్లో వీ కన్సిడర్ 20% క్రికెట్ ఆడతారంట, అండ్ 15% ఫుట్బాల్ ఆడతారంట, 10% వచ్చి టెన్నిస్, అండ్ 25% హాకీ, అండ్ 30% చెస్ ఆడతారంట. మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ వేస్తాడంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 1000 స్టూడెంట్స్. స్కూల్ కన్సిస్ట్ ఆఫ్ 1000 స్టూడెంట్స్, రైట్. ఇప్పుడు మనకి ఈ 1000 స్టూడెంట్స్ ప్రకారం దీంట్లోంచి వాడేం అడుగుతాడంటే కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. లెట్ us go with an example. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటది? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ హాకీ. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ హాకీ అంటే ఈ 1000 స్టూడెంట్స్లో మనకేం తెలుసు అంటే పర్సెంటేజ్ తెలుసు, 25% హాకీ ఆడుతున్నారని తెలుసు. కానీ ఎంతమంది ప్లేయర్స్ ఆడుతున్నారని తెలియదు కాబట్టి వాడేమన్నాడంటే ఎంతమంది హాకీ ఆడుతున్నారు అంటాడు. అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఏం తీసుకుందాం అంటే ఎగ్జాంపుల్, the ratio between the number of students plays ఏం తీసుకుందాం, విల్ గో విత్ హాకీ అండ్ ఫుట్బాల్. అంటే ఎంత ఆ రేషియో దేనికి అడిగాడు? హాకీకి ఫుట్బాల్కి రేషియో అడిగాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం అంటే 1000 మంది స్టూడెంట్స్ని ఏం చేద్దాం అంటే స్ప్లిట్ చేసేద్దాం ఎవరు ఎంత ఆడుతున్నారని. సో క్రికెట్ ఎంతమంది ఆడతారు అంటే 20% ఆఫ్ 1000 అంటే 1000లో 20% కావాలి. దానికి సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా పర్సెంటేజెస్ కావాలి. 1000లో 20% అంటే 1000లో 10% వచ్చి 100, అవునా? ఎందుకంటే 10% కావాలంటే ఏం చేయాలంటే ఒక డిజిట్ తర్వాత డెసిమల్ ప్లేస్ చేయాలి. సో 1000లో ఒక డిజిట్ తర్వాత అంటే ఇట్ బికమ్స్ 100. సో 10% ఈక్వల్స్ టు 100 అయి ఉంటాయి కనుక 20% అంటే యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2. సో 2 into 100 దాన్ని విల్ గెట్ 200 మెంబర్స్ వచ్చి క్రికెట్ ఆడతారు. అండ్ 10% ఈజ్ 100 and 55% అంటే 50. సో it becomes 150 members, and it becomes 100 members, and this becomes 300 members, and this becomes 250 members. ఇవన్నిటిని యాడ్ చేస్తే 1000కి ఈక్వల్ అవ్వాలి. 200 and 350, 450 ప్లస్ 250 అంటే 5, 6, 7 and 10 సరిపోయింది. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ హాకీ ఎంతమంది ఆడుతున్నారు అన్నాడు. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ 250, అవునా? అండ్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ హాకీ అండ్ ఫుట్బాల్. హాకీకి ఫుట్బాల్కి రేషియో అడిగాడు కాబట్టి హాకీ ఎంతమంది ఆడుతున్నారు? 250 మెంబర్స్ ఆడుతున్నారు. అండ్ దిస్ బికమ్స్ 150. సో 0 గెట్ క్యాన్సిల్, ఇట్ బికమ్స్ 5:3. దాట్ ఈస్ ద రేషియో, అవునా? అండ్ ఫైండ్ ద యావరేజ్ స్టూడెంట్స్ హూ ప్లేస్ హాకీ, చెస్ అండ్ టెన్నిస్. హాకీ ప్లస్ చెస్ ప్లస్ టెన్నిస్ ఆడేవాళ్ళు యావరేజ్ అడిగాడు. సో మనం ఏం చేస్తాం? హాకీ ఎంతమంది ఆడుతున్నారంటే వీ ఆల్రెడీ నో ఇట్ ఈస్ 250. అండ్ చెస్ ఎంతమంది ఆడుతున్నారంటే వీ నో ఇట్ ఈస్ 300 ప్లస్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ టెన్నిస్ ఎంతమంది ఆడుతున్నారు? 100 మెంబర్స్ ఆడుతున్నారు. అండ్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ 3 హియర్. సో వాట్ హ్యాపెండ్? 250 అంటే 4 plus 2 అంటే 650 upon 3. దిస్ ఈస్ ద యావరేజ్, రైట్? అండ్ ద యావరేజ్ రేషియో ఫర్ హాకీ అండ్ football and we'll go with the cricket is to chess and tennis. అంటే దీనికి ఏమన్నాడు? రేషియో అడిగాడు, యావరేజ్కి రేషియో అడిగాడు. దీనికి హాకీకి, ఫుట్బాల్కి, చెస్కి, క్రికెట్కి అండ్ చెస్, టెన్నిస్ ఈ రెండింటికి యావరేజ్ రేషియో కావాలన్నాడు. నా వాడు అడిగిన దానికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. హాకీ ఎంత? ఇట్స్ 250 అండ్ ఫుట్బాల్ ఈజ్ you will get 150. So it becomes 250 plus 150 plus cricket anta 200 upon 3. This is the average. And chess anta annadu 300 annadu and tennis anta annadu 100 annadu. So ee renditliki average kadtam. ఇక్కడ 3 అబ్జర్వేషన్స్ ఉంది. సో 3తో డివైడ్ చేసాం. ఇక్కడ 2 అబ్జర్వేషన్స్ ఉంది, 2తో డివైడ్ చేసాం. వాట్ ఈస్ ద రిజల్ట్? యూ విల్ గెట్ ఇక్కడ ఏమవుతుంది? 250 ప్లస్ 150 దెన్ యూ విల్ గెట్ 400, 600 upon 3. 600 upon 3 is 2. ఇదంతా 400 upon 2, అంతేనా? దెన్ యూ విల్ గెట్ ఇది ఎందులో నుంచి పోతుందంటే 2 times పోతుంది. సో ఇట్ బికమ్స్ 200 is to 400/2. అంతేనా? 400/2 అంటే వీ కెన్ గో విత్ ద 200. 400/2 అంటే 200 తీసుకోవచ్చు. ద రేషియో ఏమొస్తుందంటే 1:1 వస్తుంది. వీ కెన్ కన్సిడర్ దిస్ యాజ్
200, then the ratio becomes 1:1. అంతేనా? నో, ఎందుకంటే చూడమ్మా ఇక్కడ వాడు ఏమడిగాడంటే దిస్ వన్ ఈజ్ హాకీకి అండ్ వాట్ ఈస్ కాల్డ్ ఫుట్బాల్ అండ్ క్రికెట్. హాకీ, ఫుట్బాల్, క్రికెట్ ఈ మూడింటికి అడిగాడు. ఈ మూడింటి 150, 200 and 250, 150, 200 and 250. దెన్ విల్ గెట్ ద రిజల్ట్ ఎంత వస్తుందంటే ఇట్ బికమ్స్ 400 + 200, 600/3. ఎందుకు 3 అంటే యావరేజ్ అడిగాడు కాబట్టి. సో యావరేజ్ అన్నాడంటే 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 3తో డివైడ్ చేస్తాం. దెన్ విల్ గెట్ 600/3 అంటే you'll get 200. అండ్ ఇంకోటి ఏమడిగాడు చెస్కి టెన్నిస్కి అడిగాడు. చెస్ అంతా 300 అండ్ దిస్ బికమ్స్ 100, 400/2. ఎందుకంటే ఇక్కడ 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 2తో డివైడ్ చేస్తాం. దెన్ విల్ గెట్ 200:200. ద ఫైనల్ రేషియో ఈజ్ 1:1. సో ఏమైనా కానీ వాడు ఏమంటాడంటే దిస్ ఈజ్ కాల్డ్ పై చార్ట్. అంటే ఇన్ఫర్మేషన్ మనకి ఇలా ఇస్తాడు. ఇందాక మనం ట్యాబ్లర్ చూస్తాం, ట్యాబ్లర్ ఇన్ఫర్మేషన్ అంటే అలా ఇస్తాడు. పై చార్ట్ అంటే ఒక సర్క్యులర్ ఇచ్చి దాంట్లో మనకు కొన్ని ఫీల్డ్స్ ఇస్తాడు. ఆ ఫీల్డ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ బ్రేక్ చేసుకుంటూ వాడు ఏదైతే క్వశ్చన్ అడిగాడో దాన్నే అనలైజ్ చేసుకుంటూ సాల్వ్ చేస్తాం. అంతేగాని మొత్తం అంతా అనలైజేషన్ అక్కర్లేదు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేయింగ్ హాకీ ఎంత, ఎలా సాల్వ్ చేయాలి అంటే మనకు 25% ఆఫ్ 1000 ఎంత వస్తే సరిపోతుంది. దెన్ యుల్ గెట్ 250 అని చెప్పి ఇండివిజువల్గా క్వశ్చన్లు చూసుకుని సాల్వ్ చేస్తూ ఉంటాం. రైట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఎలా ఇస్తాడంటే వాడు విల్ గో విత్ బార్ డయాగ్రామ్. బార్ డయాగ్రామ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బార్ డయాగ్రామ్ ఎగ్జాంపుల్ అంటే ఈ బార్ డయాగ్రామ్లో ఫిచ్చింగ్ ఏంటంటే అది చూడగానే కొన్ని తెలిసిపోతాము, ఈజీగా ఉంటుంది. ఇట్స్ వెరీ సింపుల్ వన్ కంపేర్డ్ విత్ ట్యాబ్లర్ అండ్ పై. బార్ డయాగ్రామ్ ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఆ డయాగ్రామ్ చూడగానే మనం వీ కెన్ ఏబుల్ టు గివ్ ఆన్సర్స్. చూడగానే చెప్పేయచ్చు. సో వాడు ఏమంటాడంటే విల్ టేక్ అ సేమ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం, ఒక కాలేజ్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. కాలేజ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే విల్ గో విత్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హియర్. ఇది 200 and this one is 400 and this one is 600. Is the number of students, right? And years will go with the 2008, 2009 and 2010 and 2011, right? So ఇక్కడ మనకి ఏంటి, this is the number of students we consider. This one is 800 and this one is number of years. అంటే వాడేమంటాడంటే again it is divided into plain ఉంటే student number of students and ఎలా ఉంటే passed students. So we have a 2 bars here. 2004 it may consist of in 2008 we have only 400 students, let us go with, and right, otherwise I'll write the values here. This is 400 and this one is 600, it becomes 400 and this one is 300 and this becomes 800 and this becomes 600 and both are equal, 600 and 600. So this consider మనం ఏమనుకున్నాం, this lines indicates number of past students. So ఇక్కడ number ఇచ్చాడు డైరెక్ట్. yes and what it is called bar diagram అంటే ఇలా ఉంటుందమ్మా, horizontal vertical bars. సో ఇందులో మనకి ఏమడుగుతాడంటే క్వశ్చన్లు అడుగుతాడు. మేబీ ఏమడగచ్చు, లెట్ us కన్సిడర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇన్ విచ్ ఇయర్ ద స్టూడెంట్స్ ఆర్ మ్యాక్సిమమ్. అంటే ఏ ఇయర్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు అని అడిగాడు. ఇంకమ్మా చూడగానే చెప్పచ్చు ఇన్ 2010 వీ హ్యావ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ద ఫిగర్ ఈజ్ ఈక్వల్స్ టు 800, రైట్. లేదంటే
ఇన్ విచ్ ఇయర్ ద రిజల్ట్ ఈస్ 100% అంటాడు, అంటే ఏ ఇయర్లో రిజల్ట్ 100% వచ్చింది. సో వైల్ సీయింగ్ ద థింగ్ వీ కెన్ ఈజీలీ సే దాట్ ఇట్ కాన్, ఎందుకంటే 600 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, 600 మెంబర్స్ ఆర్ పాస్ స్టూడెంట్స్, ఎందుకంటే దిస్ ప్లెయిన్ ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ దిస్ డాటెడ్ లైన్ ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ పాస్డ్ స్టూడెంట్స్. సో ఏ ఇయర్లో 100% వచ్చింది, వీ కెన్ ఈజీలీ సే దాట్ ఇట్ కాన్ ఇన్ 2011 హీ గాట్ రిజల్ట్ ఈజ్ 100% అని తీసుకుంటాం, రైట్. అలా కాకుండా వాడేమంటాడంటే ద రేషియో బిట్వీన్ పాస్ట్ స్టూడెంట్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ టు ద పాస్ట్ స్టూడెంట్ ఇన్ ద ఇయర్ 2008. 2008లో టోటల్ స్టూడెంట్స్కి పాస్ట్ స్టూడెంట్స్కి రేషియో ఎంత ఉంది అని అడిగాడమ్మ. సో అలా అడిగాడు అనుకో, చూడగానే మనకి ఏం తెలుస్తుంది, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ 600 and the total number of passed students is 400. So ratio అడిగాడు, it becomes 3:2. ఎందుకంటే 600:400, 0000 క్యాన్సిల్, 6:4 వచ్చింది, మళ్ళీ 2 క్యాన్సిల్ అవుతే 3:2. The ratio is 3:2, right. And we consider ఇంకా ఏమడగచ్చు, రైట్. Find the percentage of students, percentage of past students in 2008 when compared with 2010. అంటే 2010లో పాస్ అయిన స్టూడెంట్స్తో కంపేర్ చేసుకుంటే, 2010లో పాస్ అయిన స్టూడెంట్తో కంపేర్ చేసుకుంటే 2008లో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఎంత ఉంది అని అడగడం. ఈ పర్సంటేజ్ అన్నప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్, ఎందుకంటే క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవుతుంది. 2010తో కంపేర్ చేసుకుంటే 2008 ఎంత పర్సెంట్ ఉందని అడిగాడా, లేదంటే 2008తో కంపేర్ చేసుకుంటే 2010 ఎంత పర్సెంటేజ్ ఉందని అడిగాడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2010తో కంపేర్ చేసుకుంటే 8లో ఎంత పర్సెంట్ ఉంది అని చూద్దాము. వెన్ కంపేర్డ్ విత్ 2010 వాట్ ఈస్ ద పాస్ పర్సెంటేజ్ ఇన్ 2008 అంటాడు. అంటే వాట్ ఈజ్ ఇట్ మీన్, 2010లో ఉన్న మనిషి వాట్ ఇట్ ఈస్ కాల్డ్ పాస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తో కంపేర్ చేసుకుంటే 2008లో హౌ మచ్ పర్సెంటేజ్ ఇట్ ఈస్ అన్నాడు అనుకో, మనం ఏం చేస్తాం, 2010లో మనకి యాక్చువల్లీ ఎంతమంది పాస్ అయ్యారంటే వీ ఆల్రెడీ నో ద వాల్యూ 600, ఈ 600 ఈక్వల్స్ టు 100% అని తీసుకుంటాం. ఎందుకు 100% అని తీసుకుంటాం, దేంతో కంపేర్ చేసుకుంటాం, దాన్ని 100% అని తీసుకుంటాం కాబట్టి నవ్ వీఆర్ కంపేరింగ్ విత్ 2010. సో ఇన్ 2010 ద పాస్ స్టూడెంట్స్ ఇస్ 600, సో దాట్ వీ కన్సిడర్ దిస్ 600 స్టూడెంట్స్ ఈక్వల్స్ టు 100%. అయితే మనకు 2008లో అడిగాడు, 2008లో పాస్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 400 మెంబర్స్ ఉన్నారు. 400 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్, రైట్. సో ఎంత అవుతుంది మనకి, ఇట్ బికమ్స్ అరౌండ్ 66.66% వస్తుందేమో. లెట్ us చెక్ ఇట్ అవుట్. ఎందుకంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకో, వాట్ విల్ గెట్ 400 into 100/600, అవునా. ఇది 2 times పోతుంది అండ్ ఇట్ బికమ్స్ 3 times. ఇంకేమైనా పోతుందా, నో. సో 200/3, అవునా. వాట్ ఇట్ ఈస్ గట్ 200 divided by 3, 6 are 18 and 2 again 0, 6 are 18 again 2, 0.0, you will get 66. So the result is 66.66%. And the pass students in 2008 when compared with 2010 the pass percentage is 66.66% అని చెప్తాం. అలా ఇదేమిటి, 2010తో కంపేర్ చేసుకుంటే 2008లో ఉన్న స్టూడెంట్స్ ఎంత పర్సెంట్ అంటే 66.66. అలా కాకుండా 2008లో ఉన్న స్టూడెంట్స్తో కంపేర్ చేసుకుంటే 2010 ఎంత పర్సెంటేజ్ అంటాడు. దెన్ ఎంత వస్తుంది మనకి, ద పర్సెంటేజ్ ఈజ్ 150% వస్తుందేమో. ఎందుకు అంటే ఇప్పుడు ఈ 400 మెంబర్స్తో కంపేర్ చేస్తున్నాం. సో దిస్ 400 ఈజ్ ఈక్వల్స్ టు 100% అయి ఉంటే కనుక మనకి ఎంత కావాలి, 600 స్టూడెంట్స్ కావాలి. 600 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్. సో హౌ మచ్ పర్సెంట్ కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ వస్తుంది అంటే 600 into 100/400, 0000 get cancel and this one in 25 into 6, then you will get 150%. కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ ఉంది అని అడిగాడు అనుకో, ద వాల్యూ ఈజ్ 150%. అండ్ హౌ మచ్ పర్సెంట్ ఇట్ ఈస్ మోర్ అని అడిగాడు అనుకో, ద వాల్యూ ఈజ్ 50%, ఇట్ ఈస్ మోర్. మనకి పర్సెంటేజ్ క్వశ్చన్లు ఎప్పుడు చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాము. సో వాడేమంటాడు, 2010తో కంపేర్ చేసుకుంటే 8లో ఎంత ఉంది, ద ఆన్సర్ ఈజ్
ఇది వాల్యూ డేటా అయితే ఇదే 600 తీసుకుంటున్నాం, ఇదే 400 తీసుకుంటున్నాం. దీంట్లో క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా అడుగుతారు చూడండి. 2010తో కంపేర్ చేసుకుంటే 2008లో ఉన్న వాళ్ళు ఎంత పర్సెంటేజ్ అని అడిగారు అనుకో, ద ఆన్సర్ ఇస్ 66.66%. రైట్. అలా కాకుండా 2008తో కంపేర్ చేస్తే 2010లో ఉన్న వాళ్ళు హౌ మచ్ పర్సెంట్ ఇట్ ఈస్, అండ్ ఇట్ ఈస్ 150%. లేదంటే 2008తో కంపేర్ చేసుకున్నప్పుడు 2000లో ఉన్న 2010లో పాస్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ ఎంత పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది, దెన్ ద ఆన్సర్ ఈజ్ 50%. సో ఈ రెండింటిని యూస్ చేసుకుంటే వాడు 4 క్వశ్చన్స్ అడగచ్చు. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు. డన్. అండ్ నౌ విల్ గో విత్ the average students for the 4 years అని అడిగాడు. the average total students in 4 years అని అడిగాడమ్మ. total students in 4 years అని అడిగితే మనకేం తెలుసు, we have already information that in 2008 they got 600 students, in 2009 400, 2010 800, and 2011 it is 600. యావరేజ్ అడిగాడు కాబట్టి ఏం చేస్తాం, ఈ నాలుగిట్లని యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేస్తాం. వాట్ ఇస్ ద వాల్యూ? 6 + 4 అంటే 10, 10 + 8 18, 18 + 6 దాని విల్ గెట్ 24, 24 అంటే 2400 కదా. యావరేజ్ అంటే 2400 డివైడెడ్ బై 4, 24 డివైడెడ్ బై 4 అంటే దాని విల్ గెట్ 600 ఆన్ అన్ యావరేజ్, రైట్. ఆన్ అన్ యావరేజ్ 600 అలా ఫైండ్ అవుట్. లేదంటే ఇంకా వెరీ సింపుల్గా ఏం చెప్పాలంటే, ఇది 600 ఉంది, ఇది 600 ఉంది, రైట్. ఇది 800 400 ఉంది. సో ఇందులోంచి 200 తీసి ఇందులోకి వేసాం అనుకోమ్మా, ఇది 600 600 600 600 అంటే అబ్జర్వేషన్ మనకి యావరేజ్ ఇక్కడ అన్ని 600 ఉన్నాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 4 అబ్జర్వేషన్స్, ద 4 అబ్జర్వేషన్స్ వాల్యూస్ ఈ 600, దాని ద యావరేజ్ ఎంత అవుతుంది అంటే 600 అవుతుంది. మళ్ళీ దాన్ని సింపుల్గా వాడు తీసుకోవాలి, కన్వర్ట్ చేయక్కర్లేదు, క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. ఎందుకంటే 6 + 6 + 6 6 + 6 + 6 అన్ని 6 అనుకో, 4 కామన్ తీసేస్తే వాట్ విల్ గెట్ అగైన్ విల్ గెట్ ద రిజల్ట్ ఆఫ్ 600. అంటే మనం యావరేజ్ చేసినప్పుడు అబ్జర్వేషన్స్ అన్ని సేమ్ వాల్యూ అయితే యావరేజ్ కూడా అదే వస్తుంది. నవ్వు మనకేం 6 4 = 24 అండ్ 2400 డివైడెడ్ బై 4, ఈ 4 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 600 టైమ్స్ పోతుంది, యావరేజ్ 600 ఉంటుంది, రైట్. అండ్ ఇంకేం అడగచ్చు, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే మే ఆస్క్ ఫ్రమ్ దిస్. yes, find the ratio between pass student to fail students in the 4 years అన్నాడు అనుకోమ్మా. అప్పుడు మనకి ఏం చేస్తాం, 4 yearsకి టోటల్ స్టూడెంట్స్ తీసుకుంటాం, 4 yearsకి పాస్డ్ స్టూడెంట్స్ తీసుకుంటాం, రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ వీ ఆల్రెడీ నో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2400 స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరు వీళ్ళు పాస్, వాట్ ఇట్ ఈస్ కాల్డ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. పాస్డ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, 400 and 600 600 1200, 12 + 4 you will get 16, 16 + 3 then you will get 19. So it becomes 1900. The ratio అడిగాడు కాబట్టి go with the thing, then the ratio is 24:19. that is the ratio between passed students to the number of students to the passed students. సో ఇంకా క్వశ్చన్స్ అంటే మనకు అన్నీ కూడా తెలిసిన విషయాలు అడుగుతాడమ్మా. ఏమడుగుతాడు, మేబీ అడిగితే యావరేజ్ అడగచ్చు, లేదంటే రేషియో అడగచ్చు, లేదంటే పర్సెంటేజ్ అడగచ్చు, ఇంకంతకు మించి లేదు. ఈ మూడిట్లో కూడా సింప్లిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ప్లేస్. అండ్ డోంట్ గో విత్ అప్రాక్సిమేట్ వాల్యూస్. మనకి ఆన్సర్లో అప్రాక్సిమేట్ వాల్యూస్ ఉంటేనే దాని క్యాలిక్యులేషన్ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ ఆప్షన్ మనకి ఇక్కడ 8.5 అండ్ ఇట్ ఈస్ 10.25 అండ్ ఇట్ ఈస్ 12.75 అండ్ 15.75. ఆన్సర్ ఆప్షన్స్ ఎలా 4-5 గ్యాప్లు ఉన్నాయి అనుకో, 2-3 నెంబర్స్ గ్యాప్ అంటే వీ కెన్ గో విత్ అప్రాక్సిమేట్ వాల్యూస్. అలా కాకుండా ఇట్ ఈస్ 7.4 అండ్ దిస్ బికమ్ 7.5 అండ్ 8.4 అండ్ 8.5 ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకోలేం. ఎందుకంటే ద డిఫరెన్స్ ఈజ్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ 0.1 అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ 0.1. సో ఇలాంటి ఈ కేసులో మనం అప్రాక్సిమేట్ వాల్యూస్కి వెళ్ళాం. సో దెన్ యూ హ్యావ్ టు గో విత్ యాక్యురేట్ వాల్యూస్. యాక్యురేట్ వాల్యూస్ కావాలి అంటే సింప్లిఫికేషన్ చాలా క్లియర్గా ఉండాలి, మనం స్ట్రాంగ్గా ఉండాలి మనం. సో వాట్ అబౌట్ ద రిమైనింగ్ క్వశ్చన్స్, ఇంకే ఏం క్వశ్చన్స్ అడిగితే ఇంకే ఎలా అడగచ్చు క్వశ్చన్స్ అంటే, విల్ కన్సిడర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ద టోటల్ నెంబర్ ఆఫ్ పాస్ స్టూడెంట్స్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ వెన్ కంపేర్డ్ విత్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే పాస్ పర్సెంట్ స్టూడెంట్స్ ఎంత ఉంది, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఉంది మనకు తెలుసు. సో పాస్ పర్సెంట్ స్టూడెంట్కి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తో కంపేర్ చేసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఉంది అని అడుగుతాడమ్మా. సో మనకేం తెలుసు, ఆల్రెడీ వీ నో దట్ ద టోటల్ పాస్డ్ స్టూడెంట్స్ ఈజ్ 1900 and the total number of students is 24,000.
సో వాడేమడుగుతాడు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తో కంపేర్ చేసుకుంటే పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది. జనరల్గా పాస్ పర్సంటేజ్ అలాగే క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాలేజ్లో 2017 బ్యాచ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎంత పర్సంటేజ్ వెళ్ళింది బయటికి అని అడిగాడు అనుకో, ఎలా చేస్తారంటే ఇలాగ ఆన్సర్ చేస్తాము. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకుంటారు అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పాస్ స్టూడెంట్స్ చూసుకుంటారు. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తో కంపేర్ చేసుకుంటే పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది. ద సేమ్ ప్రాసెస్ ఎలా చేస్తారంటే చూడము, మనకేం ఇవ్వచ్చు, ఆల్రెడీ వి నో దాట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ 2400 వాడేమంటే వీళ్ళతో కంపేర్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇది 100% అని తీసుకుంటాడు. సో ఇఫ్ 24,000 ఈజ్ ఈక్వల్స్ టు 100%, దెన్ మనకేం కావాలి, 1900 మెంబర్స్ పాస్ అయ్యారు కాబట్టి హౌ మచ్ పర్సెంట్ అంటాడు. సో వాట్ యూ హ్యావ్ టు డూ, 1900 ఇంటూ 1900 into 100 upon 2400. 2 zeros get cancelled and the value then simplify just what will get 1900 upon 24. Then simplify just you will get the value. మనం 10 times తీసుకున్నాం అనుకోండి ఏమేమి వస్తుంది, 240 and 25 అంటే యూ విల్ గెట్ ఎన్ని టైమ్స్ పోతుంది ఇందులో, అప్రాక్సిమేట్గా ఇట్ గోస్ 9 times పోతుంది అంతేనా, 9 times. సో 24 into 9, 9 4s 36 and 3, 9 2s are 18, 18 plus 3 అంటే 21 అంతేనా, 9 2s are 18, 18 plus 3 21, then it goes 8 times. 8 times పోయింది అనుకో, 8 4s 32, 2 and 3, 8 2s are 16, 17, 18, 19, 192, then it goes 7 times అంతేనా. So 7 times under 24 into 7 what will get, 24 into 7, 7 4s 28, 2 7 2s are 14, 15, 16, 168 plus 24 anko 78, 88 and 92, yeah. Then you will get 7 here, 168, then what will get here 2 and here we have a 7, 8 untadi, then 2, then you will get 0. Then you will get 0 and 192, 9 times into 192 approximately 9. So it becomes 79%. So pass percentage of this academic year 2008, 2009, 10, 11 ఇవన్నిటికి కలిపి పాస్ పర్సెంటేజ్ ఎంత ఉందంటే 79% ఉందమ్మా. అలా కాకుండా ఇండివిజువల్ పాస్ పర్సెంటేజ్ అడిగాడు అనుకో, ఇండివిజువల్ పాస్ పర్సెంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సో ఇక్కడ 600 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 400 మెంబర్స్ ఉన్నారు. అవుట్ ఆఫ్ 600 మెంబర్స్ 400 మెంబర్స్ పాస్ అయ్యారు, వాట్ ఈస్ ద పాస్ పర్సెంటేజ్ అని అడిగాడంటే ఈ 600తో కంపేర్ చేసుకుంటే 400 వాల్యూ ఎంత, ఆల్రెడీ మనం ఇందాక ఫైండ్ అవుట్ చేస్తాం, ద వాల్యూ ఈజ్ 66.66%. రైట్, ఇక్కడ పాస్ పర్సెంటేజ్ ఎంత 400 అండ్ పాస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ 400 అండ్ దిస్ వన్ ఈజ్ 300. ఏం చేస్తాం మనం, 300 into 100 upon 400, 0 0 3/4, 3/4 అంటే వాట్ యూ విల్ గెట్ 75% వస్తుంది. 75 ఎలా అంటే యూ హ్యావ్ టు గో విత్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇప్పుడు కూడా 100% అనుకుంటాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకి, ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ 400. సో దిస్ 400 ఈజ్ ఈక్వల్స్ టు 100% అయితే ఎంతమంది పాస్ అయ్యారు, 300 మంది పాస్ అయ్యారు కాబట్టి హౌ మచ్ పర్సెంట్, గో విత్ క్రాస్ మల్టిప్లికేషన్ 300 into 100 upon 400. సో వాట్ హ్యాపెన్, 2 zeros get cancelled, ఇది ఇందులో 25 into 3, then you will get 75%. సో 800కి 600కి పాస్ పర్సెంటేజ్ ఎంత, సో వాట్ వీ హ్యావ్ టు డూ 800 and 600. సో ఇందులో 4 parts దీన్ని చేస్తాం అనుకో, ఇది 4 parts అండ్ పార్ట్ 200 అంటే పార్ట్ దిస్ వన్, దెన్ అగైన్ ఇట్ ఈస్ గెట్ 75%, మళ్ళీ 75% వస్తుంది. 800 ఈజ్ ఈక్వల్స్ టు 100% అయితే 600 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్, వాట్ విల్ గెట్ 600 into 100 upon 800. సో 0 zeros ఇది ఇందులో 3 times పోతుంది అండ్ 2 4 times పోతుంది, ఇందులో 25, దెన్ విల్ గెట్ అగైన్ ఇట్ ఈస్ 75%. అండ్ వాట్ అబౌట్ దిస్ 2600కి 600 అంటే 100%. సో ఇక్కడ ఇది పాస్ పర్సెంటేజ్ అనమాట. వాడేమంటాడు, ఇన్ విచ్ ఇయర్ ద పాస్ పర్సెంటేజ్ సిమిలర్ అంటే ఏ ఇయర్లో పాస్ పర్సెంటేజ్ సేమ్గా ఉంది అని అడుగుతాడు. ఏ ఇయర్లో పాస్ పర్సెంట్ సేమ్గా ఉందంటే ఇన్ 2009 and 2010.
అండ్ ద పాస్ పర్సెంటేజ్ ఇది 75%, ఇది కూడా 75% ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి, వీఆర్ టాకింగ్ అబౌట్ పర్సెంటేజెస్. ఎందుకంటే ఇక్కడ 300 మెంబర్స్ పాస్ అయ్యారు, ఇక్కడ 600 మెంబర్స్ పాస్ అయ్యారు. బట్ మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తో లేదు, ఓన్లీ పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి ఇన్ విచ్ ఇయర్ ద పర్సెంటేజ్ సిమిలర్ దాన్ ఇన్ 2009 ద పర్సెంటేజ్ 75, ఇన్ 2010 ఇట్ ఈస్ సిమిలర్ యాజ్ 75. గాట్ ఇట్? సో రిగార్డింగ్ దిస్ మనకి పై చార్ట్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ బార్ డయాగ్రామ్లో ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఆ ఇన్ఫర్మేషన్ బార్ డయాగ్రామ్లో ఇస్తాడు. సో మనకు బార్ డయాగ్రామ్ చూడగానే చాలా విషయాలు తెలిసిపోతాయి. అంటే ఏ ఇయర్లో ఎక్కువ ఉంది, ఏ ఇయర్లో తక్కువ ఉంది అన్న విషయం తెలుస్తాము. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అ లైన్ గ్రాఫ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ లైన్ గ్రాఫ్. లైన్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే మనకు ఆల్రెడీ బాగా తెలియాలి అంటే కనుక మన క్రికెట్ ఆన్లైన్ టీవీలో చూసినప్పుడు తెలుస్తుందమ్మా. ఎందుకంటే వాడు ఏం చేస్తాడంటే ఇలా గ్రాఫ్ ఇస్తాడు, లైన్ గ్రాఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ ఇది ఓవర్స్ అనుకుందాం, ఇది 5 hours, 10 hours, 15, 20, 25 and this one is a score of 50, 100, 150 and it becomes 200. ఇది ఓవర్స్ and this one is score. ఇప్పుడు మనకు ఏం చేస్తాడంటే వాడు గ్రాఫ్ ఇక్కడ స్టార్ట్ చేస్తాడు, అంటే 0 over 0 runs కానీ స్టార్ట్ చేస్తాడు. 5 hours వాడు ఎంత కొట్టాడు అని చెప్పాడు అనుకో ఇలా పెట్టి, అండ్ 10 hours ఇట్ బికమ్స్ లైక్ దిస్ అండ్ లైక్ దిస్, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది గ్రాఫ్, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది గ్రాఫ్. మనకి ఏమవుతుందంటే ఆ గ్రాఫ్ చూడంగానే ఏ ఓవర్లో ఎంత కొట్టాడని విషయం తెలుస్తుందమ్మా. ఇఫ్ యూ కన్సిడర్ 5 hours అంటే ఇక్కడ ఉంది, అండ్ 10 hours అండ్ ద 15th over ఇఫ్ ఈజ్ 20th and 25th అప్రాక్సిమేట్గా డన్. సో ఇది చూడగానే ఏ ఓవర్లో ఎంత కొట్టాడు అన్న విషయం తెలుస్తుంది. మనకి 5 hours ఎంత కొట్టాడంటే ఇది దీనికి రిలేటెడ్గా ఎంత ఉంది అంటే ఇన్ 5th hour ద స్కోర్ ఈజ్ 50 runs. అవునా? 10th hourలో ఎంత ఉంది అంటే ఏం చేస్తాడు చూడండి, ఇన్ బిట్వీన్ దిస్ అప్రాక్సిమేట్లీ ఇట్ బికమ్స్ 75. ఇట్ బికమ్స్ 75. అంటే చూడగానే మనం అనాలిసిస్ చేసి చెప్పుకోవడం, ఫస్ట్ 5 hours-లోనే 50 కొట్టారు, సెకండ్ 5 hours-లో ఓన్లీ 25 కొట్టారు, అంటే రన్ రేట్ తగ్గింది అని ఈ గ్రాఫ్ చూడగానే మనం చెప్పేయచ్చు. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ లైన్ గ్రాఫ్. లైన్ గ్రాఫ్ అంటే ఇలా ఉంటుంది. అండ్ సో మనం దేని గురించి డిస్కస్ చేసినప్పుడు ట్యాబ్లర్ ఫామ్ అవుట్ చేసాం, అండ్ పై డయాగ్రామ్ అవుట్ చేసాం, అండ్ నెక్స్ట్ విల్ గో విత్ ఇంకేం చేసాం బార్ డయాగ్రామ్ అవుట్ చేసాం, అండ్ దిస్ వన్ ఈజ్ లైన్ గ్రాఫ్. అండ్ మనకి ఇందులో ఇంకో గ్రాఫ్ వేస్తాడు, అంటే వికెట్స్ గ్రాఫ్ కూడా వేస్తాడు, అంటే ఏ వికెట్ ఎన్నో ఓవర్కి ఎన్నో రన్స్కి పడిందని కూడా చెప్పచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ వికెట్స్ తీసుకున్నాం అనుకోండి, విల్ గో విత్ ఎలా తీసుకుందాం, అండ్ దిస్ వన్ ఈజ్ లైక్ దిస్. అంటే మీనింగ్ ఏంటి, 5th hour-లో వికెట్ పడింది, రైట్, అప్రాక్సిమేట్గా అక్కడ ఎన్ని రన్స్ పడింది అన్నది కూడా మనం చెప్పేచ్చాము. అదర్వైజ్ ఇఫ్ ద వికెట్ ఈజ్ హియర్ అంటే అప్రాక్సిమేట్లీ 5th hour అంటే ఇది 3rd hour-లో వికెట్ పడింది అట్ ద స్కోర్ ఆఫ్ 20 or 25 20 అనుకుందాం, ఇలా ఉంటుంది. సో ఈ లైన్ గ్రాఫ్ చూడగానే వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్, వాడు అడిగిన క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రాఫ్ చూడగానే ఏం చేయాలని కింద క్వశ్చన్స్ చూడాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు, సో 5th hour-లో ఎన్ని రన్స్ అని అడిగాడు, దాన్ని యూ హ్యావ్ టు కన్సిడర్, అప్పుడు కంపేర్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాడు, సెకండ్ వికెట్ ఎక్కడ పడింది అని అడుగుడు, సెకండ్ క్వశ్చన్ చదివి అప్పుడు గ్రాఫ్ చూస్తే విల్ గెట్ అన్ ఆన్సర్, డెఫినెట్గా వచ్చేస్తుంది. దీంట్లో సింప్లిఫికేషన్స్ కూడా ఏముండవు, డైరెక్ట్గా వీ కెన్ ఏబుల్ టు ఆన్సర్ చేసేది ఏదో స్మాల్ సింప్లిఫికేషన్స్ ఉంటాయి అంతే, రైట్. సో దట్ ఈజ్ రిగార్డింగ్ గ్రాఫ్స్. సో దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్, ఇది అంతా జనరల్ ప్రాబ్లమ్స్ చెప్పాం, దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ మనం వచ్చి నెక్స్ట్ సెషన్లో చేద్దాము, రైట్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ దిస్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనకి ఇది సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా 4 విషయాలు తెలియాలి. ద ఫస్ట్ వన్ ఈజ్ సింప్లిఫికేషన్లో యాక్యురేట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం స్పీడ్గా ఉండాలి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ యావరేజెస్ తెలియాలి, పర్సంటేజెస్ అండ్ రేషియోస్. ఈ 4 క్లియర్గా ఉంటాయి కనుక డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజ్ వెరీ సింపుల్, రైట్. సో ప్రాక్టీస్ చేయండి, నెక్స్ట్ సెషన్లో మనం క్లాసులు డిస్కస్ చేద్దాం. డన్.